project-based learning, flipped classrooms, industry-integrated curriculum, KL, deemed to be university. ఎవరి లొకేషన్ ఆత్మ రోడ్డు నమ్మలే అతను యోగాల పాదయాత్రకి ఒక ఎంపీ చీకుందంటే వెళ్ళి హాజరు అవ్వాలి. ఏంటంటే నేను పైగా యోగాల పాదయాత్ర నేను ఇది చేస్తాను, నీ రికార్డింగ్ బ్రాంచ్ ఉంటాయి ఉంది అవునా కదా, దానికి నేను వెళ్ళాలంటే ఎంపీ నేను గెలిస్తాను వ్యక్తిని నువ్వు ఆత్మ రోడ్డుపై నీ నాచాడు నువ్వు వస్తే నేను జీవుతుంటే నీ కాళ్ళు మొక్కలా, విజయవాడ ఎంపీ నీ కాళ్ళు మొక్కలా. విజయవాడ ఎంపీ ఏంటి, విజయవాడలో పేరు ఉంది, ప్రతిష్ట ఉంది, ఆ పేరు నిలబెట్టడానికి బాధ్యత నా మీద ఉంది. విజయవాడ ఎంపీ కాలంలో ఎక్కడ ఉంది, ఓకే మోడీ గారికి ముగ్గుతాం, మన ఊరికి ఎంత చేస్తాడు కాబట్టి నువ్వే వస్తావు. నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నుంచి విజయవాడ అనేది ఎంపీ గెలిచడం 3 లక్షలు చూపిస్తాను. ఎవరైనా వచ్చి రాష్ట్ర ఎవరైనా సరే సభ్యులు చేసేది 30,000 పైన డాక్టర్ గెలుస్తాడు. నేను ఎప్పుడు ఊహించలా. నేను దాదాపు 2012 నుంచి చంద్రబాబు గారి కోసం కష్టపడడం, చివరి వరకు కూడా ఏ రోజు కూడా ఇప్పుడు నేను పార్టీ మారాలంటే ఇప్పుడు దాకా 2019 మారేవాడు కదా. కేంద్ర ప్రభుత్వంలో నాకు అత్యంత సన్నిహితులు ఉన్నారు, నాకు పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చినాయి. నేను మారాలంటే రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చి ఇక్కడ పొలం కోసం ఉండడం కోసం అయితే మారాడు. ఇప్పుడు దాకా ఆగేవాడు కాదు కదా. నన్ను చాలా అవమానకరమైన రీతిలో నడబెట్టి వేడికి వేస్తే మరి అందరూ కూడా అందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే ఆయన ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని నా గౌరవాన్ని కాపాడాడు. నేను ఏ రోజు ఈ పార్టీ కోసం పనిచేయాలి నిజం చెప్తున్నా. ఆఖరి రోజులకి ఇక చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ అయితే చంద్రబాబు గారి కోసమే సపోర్ట్ చేసింది. నేను అక్రమ అరెస్ట్ అయితే కేసులో నేను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పాలసీ వెంటనే విమర్శించేవాళ్ళని, కానీ నేను ఎప్పుడు కూడా ఆయన కోసం కానీ పార్టీ కోసం కానీ పనిచేసేటువంటి కాదు. పనిచేసి 2012 నుంచి నేను పనిచేసిన ఆస్తులు అమ్ముకుని వ్యాపారం అనుకుని అన్నీ చేసి కష్టపడి వ్యక్తి ఏమో నన్ను మెడపెట్టుకుని బయటికి వెళ్ళేసాడు, అవమానపరిచాడు. నేను ఇంకా విమర్శించిన వ్యక్తి పాలసీ మీద లేకపోతే పార్టీ వైజ్ విమర్శించిన వ్యక్తి నన్ను దగ్గర తీసుకుని నా గౌరవం కాపాడాడు. నేను రెండోసారి కలిసినప్పుడు ఇప్పటికి జగన్ గారు రెండోసారి ఇప్పటికి ఒకటేమో మన భారత రాష్ట్రపతి గారు విజయవాడ రాజ్భవన్కి వస్తే ఆ విధులో కనపడే ఎదురుకోదైతే విష్ చేశారని ఆయన కూడా నన్ను ఆత్మీయంగా విష్ చేశారు. అది ఒకసారి. మన రెండోసారి మన అరుణ్ గారికి మేము అంతా కలిసినప్పుడు రెండోసారి అంటే 15 నిమిషాలు మాట్లాడారు. కానీ పేదవారి కోసం పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, రైతుల కోసం పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే సమాజం కోసం పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేవలం తన పరికరాన్ని కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవడమే ఎజెండా 33,000 ఎకరాలు అమరావతి రైతులు ఎవరు మోసం చేశారండి? ఎవరు మోసం చేశారు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఇప్పుడు నీకు రాజధాని కట్టాలి, మన ఎవరు కూడా ఈ ప్రాంతంలో రాజధాని రావడానికి మన ఎవరు వ్యతిరేకం కాదు. ఎక్కడ కట్టుకోవాలి? విజయవాడ కృష్ణానది దాటిన తర్వాత కాజా విలేజ్ మధ్యలో కట్టుకో. నీకు కావాల్సిన సెక్రటరీ కట్టుకో, అసెంబ్లీ కట్టుకో, కౌన్సిల్ కట్టుకో, హైకోర్టు కట్టుకో, నీకు కావాల్సిన ఐడెంటిటీ కట్టుకుని పాత అమరావతి జనాలకు మాస్టర్ ఇస్తే గర్భం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు మహానగరం అయ్యేది. ఈ ప్రాంతాలతో భ్రమణం అయ్యేది. నువ్వు రైతుల దగ్గర 33,000 ఎకరాలు తీసుకున్నావు ల్యాండ్ పూలింగ్ అని చెప్పి. గవర్నమెంట్ ల్యాండ్ ఒక 21,000 ఎకరాలు ఉంది, 54,000 ఎకరాలు నీ కింద పెట్టుకుని నువ్వు నీకు కావాల్సిన వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యవహారం కోసం, నీ కొడుకు డబ్బుల సంపాదన కోసం నువ్వు 29,000 మంది రైతులు మోసం చేసింది చంద్రబాబు నాయుడు. నీకు అసలు భూమిలో పని లేదు. నీకు ల్యాండ్ పూలింగ్ ఎందుకు? నీకు ఎంత కావాలి? సెక్రటరీకి ఒక 200 ఎకరాలు తీసుకో, అసెంబ్లీకి ఒక 100 ఎకరాలు తీసుకో, కౌన్సిల్కి 50 ఎకరాలు తీసుకో, హైకోర్టుకు తీసుకో, హౌసింగ్కి తీసుకో. నాకు తెలిసి
ఈ ప్రపంచంలో కోట కట్టిన రాజు ఉన్నాడు కానీ నగరం కట్టిన రాజు ఎవరు లేడు. హైదరాబాద్ గోల్కొండ కోట కట్టారు. దాంట్లో ఏం కట్టారు? రాజుకు కావాల్సిన ప్యాలెస్ లేకపోతే ఇదో, లేకపోతే సైనికులకు కావాల్సినటువంటి హౌసింగ్, లేకపోతే గుర్రాలకి ఏనుగులకు కావాల్సినటువంటి షెడ్లు, లేకపోతే చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాలకు కావాల్సి కట్టారు. కానీ ఎప్పుడు మొత్తం సిటీనే నేను నిర్మిస్తానని చెప్పినటువంటి వ్యక్తి లేదు. అంటే ఏంటంటే కీర్తికాంక్ష, డబ్బుకాంక్ష రెండు. ఒకటేమో తాజ్మహల్ ఎవరు కట్టారు? షాజహాన్ కదా. ఎవరిని వచ్చి తాజ్మహల్ ఎవరు కట్టారంటే షాజహాన్ కట్టారు. బ్రహ్మరావు గారంటే చంద్రబాబు అని చెప్పుకున్నాం. అంతే కదా. ఒకటి కీర్తికాంక్ష, రెండు డబ్బుకాంక్ష. ఇవన్నీ కూడా మన దగ్గర పెట్టుకుని మనకు కావాల్సిన తెచ్చుకుని బినామీ పేరు మీద పెట్టుకుని నా కొడుకు లోకేష్ కుటుంబం జీవితాంతం బాధపడుతుంది. ఈ రెండు బ్రహ్మాండంగా నువ్వు కంటే 5 సంవత్సరాలు నీకు ఇస్తే 30 ఏళ్ళు 20 ఏళ్ళు నా విషయం చెప్పి ఈ ప్రాంతాన్ని నాశనం చేసి ఒక 29 గ్రామాల అమరావతి కోసం ఈ ప్రాంతాన్ని అంతా గ్రీన్ బెల్ట్ చేశాడు. అవునా? రైతులు జనరల్ రైతాంగం మనం చూస్తాం. మన ఇళ్లలో పిల్లలు చదువుకోవాలి, ఆడపిల్ల పెళ్లి ఉంటుంది, మనకేంటో సెక్యూరిటీ మన ల్యాండ్. ఓకే, మన జీవనం రైతు వారిగా మన జీవనం కొనసాగిస్తున్నాం. మనం ఏదో మన ల్యాండ్ ఉంది, మన పిల్లలు ఇంజనీరింగ్ సీట్ చదువుకుంటున్నారు, అబ్బాయి లేదా మెడికల్లో అమ్మాయికి సీట్ కట్టాలి. డబ్బులో హైదరాబాద్ ఎకరాలని మనం కట్టుకోవడం. మన విషయాలు మన కృష్ణా గుంటూరు ప్రాంతం అంతా కూడా రైతు వారి కుటుంబాల్లో అలా పిల్లల పెళ్లి వచ్చింది. డబ్బు మన దగ్గర డబ్బులు లేకపోతే డబ్బులో హైదరాబాద్ ఎకరాలు లేక అమ్ముకుని మన పిల్లలు పెళ్లి చేస్తున్నాడు. అంటే నువ్వు 29 గ్రామాల అమరావతి కోసం ఈ మొత్తాన్ని 2 జిల్లాలు గ్రీన్ బెల్ట్ చేసి 1 ఎకరం కూడా అమలు చేసి పెట్టావు. మీరు చెప్పండి, మీరు నదిగా అమ్మాయి కదా గ్రీన్ బెల్ట్ కదా. అప్పుడు జగన్ గ్రీన్ బెల్ట్ చేసేది. కృష్ణా పోవాలని పెరలూరు మొత్తం ఆ తెరాలి మొత్తం గ్రీన్ బెల్ట్ చేస్తే ల్యాండ్ విలువ పడిపోయి రైతాంగం ఇబ్బంది పడి ఒక 29 గ్రామాలలో రేట్లు పెంచడం కోసం విజయవాడను నాశనం చేసావు. విజయవాడ పాతాళంగా చేసావు, గుంటూరు పాతాళంగా చేసావు. ఎవరు చేశారు? ఏంటి నువ్వు చేసి జగన్మోహన్ అంటావు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.